వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పట్టుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టిపిసిసి అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు కన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ప్రేమతో ఇచ్చిందా? కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. దీక్షలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. 1531 రోజులు సిద్దిపేట గడ్డ మీద నిరంతర నిరాహార దీక్ష సాగింది కదా. ఎన్ని దీక్షలు చేసినాం? పాపం మా అహ్మద్ లాంటి వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా కొట్లాడిరు కదా. ఆ దీక్షా శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. సిద్దిపేటకు ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డేట్ వచ్చి 2010 ఆగస్టు 25. 2010 ఆగస్టు 25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండవెల్లికి పోయింది. చిన్నగుండవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండవెల్లి ప్రజలు. అదే ఆ చిన్నగుండవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండవెల్లి నుంచి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్కు వేల మంది మార్చ్ ఫాస్ట్ మా తెలంగాణ మాకు కావాలని పాదయాత్రలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు, పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణ. దీక్షలు మన వంతు, ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు.
కక్షలు. ఇవాళ ఉద్యమాలు మనవంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మనవంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది.